హాయ్ ఫ్రెండ్స్, ఆది పరాశక్తి అంశ అవతారమే నల్ల పోచమ్మ తల్లి. ఈరోజు మనం మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్కి సమీపంలో ఉన్న శ్రీ పోచమ్మ తల్లిని దర్శించి అమ్మ ఆశీస్సులు అయితే పొందుదాము. నల్ల పోచమ్మ తల్లి దివ్య ముఖ్య ప్రవేశ ద్వారంపై సింహవాహినిగా ఉన్న అమ్మవారి దివ్య సుందర రూపాన్ని, పోతరాజుల ప్రతిమలను అయితే చూసాము. ఇచ్చట నివాసం ఉంటున్న స్థానికులకు సర్వం ఈ పోచమ్మ తల్లే. ఈ పోచమ్మ తల్లికి తమ కష్టాలు చెప్పుకుని తమ కష్టాలు తీరిన తర్వాత పోచమ్మ తల్లికి తమ మొక్కులు తీర్చుకుంటారు. బోనాల పండుగ సందర్భంగా మహిళలు ప్రత్యేక ఆహారాన్ని కలశంలో వండి ముందుగా నల్ల పోచమ్మకు నైవేద్యంగా సమర్పించి మల్కాజ్గిరిలోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకోవడం ఆనవాయితీ. వ్యవహారిక భాషలో కుమారి అని పిలువబడే కుమ్మరి సంఘం వారు ఆలయానికి సంబంధించిన రోజువారీ వ్యవహారాలన్నింటినీ చూసుకుంటారు. ఈ నల్లపోచమ్మ తల్లి ఆలయానికి కె బాలబుచ్చాలు గారు గౌరవాధ్యక్షులుగా ఉండగా, కె కోటేశ్వరరావు గారు ప్రధాన కార్యదర్శి మరియు కె లక్ష్మణరావు గారు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఈ నల్లపోచమ్మ తల్లి ఆలయాన్ని రాఘవేంద్ర థియేటర్ యాజమాన్యం వారు నిర్మించారు. విశాలమైన ప్రాంగణంలో కొలువుతీరిన ఈ పోచమ్మ తల్లి భక్తుల కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి, భక్తుల పాలిట కొంగు బంగారం. తన భక్తులను ఎల్లప్పుడూ కాచి కాపాడే కల్పవల్లి. ఇక్కడ ఉన్న ఆలయ ప్రాకారంపై బోనం ఎత్తిన భక్తురాలు, మహంకాళి అవతారంలో ఉన్న అమ్మవారు, నల్లపోచమ్మ రూపంలో ఉన్న అమ్మవారు చిత్రాలు ఎంతో మనోహరంగా ఉన్నాయి. ఈ ఆలయం యొక్క గౌరవ అధ్యక్షుల కమిటీ మరియు సభ్యుల వివరాలు అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఈ నల్లపోచమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.